ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క కార్యములో, దేవుని యొక్క కృపలో మీరు కొనసాగుతున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని ప్రేమ మీ ఎడల ప్రత్యక్షమవుతుందని విశ్వసిస్తున్నాను. కొన్నిసార్లు దేవుని ప్రేమ మాటల ద్వారా ప్రత్యక్షమవుతుంది, కొన్నిసార్లు క్రియల ద్వారా ప్రత్యక్షమవుతుంది, కొన్నిసార్లు కొన్ని విధాలుగా దేవుని యొక్క ప్రేమ అనేది మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. అలాంటి ప్రేమ మీ జీవితంలో ఆ ప్రేమను పొందుకుంటూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నీవు మహాభివృద్ధి పొందెదవు. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మొదటగా నీ స్థితి కొద్దిగా ఉండినప్పటికీ తుదకు చివరికి నువ్వు అభివృద్ధి అంటే మామూలు అభివృద్ధి కాదు, మహాభివృద్ధి పొందేదవు అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తుందండి. మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే కొద్ది స్థితిలో నుండి మహాభివృద్ధి అయిన స్థితిలోనికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకురావాలి? ఒకేసారి ఒక వృద్ధైన జీవితంలోనికి మనం తీసుకురావచ్చు కదా, ఒకేసారి ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకురావచ్చు కదా. కొద్ది స్థితిలో నుండి గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొస్తాడు అని మీరు ఆలోచించినట్టయితే, కొద్ది స్థితిలో అన్ని పాఠాలు మనం నేర్చుకుంటాము. ఎన్నో అనుభవాల గుండా మన జీవితం ప్రయాణిస్తుంది. ఆ అనుభవాలు మనల్ని మహాభివృద్ధిలోనికి దేవుడు నడిపించిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. సడన్గా బేసిక్స్ లేకుండా మనం హయ్యర్ క్లాసెస్లోకి వెళ్తే చివరికి మనం ఫేస్ చేసే ఎన్నో ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ చెప్పలేకపోతాము. అందుకని జీవితంలో అభివృద్ధి, వర్ధిల్లింపు కలిగిన జీవితం మనం చూసినప్పుడు మనకు ఎదురయ్యే కష్టాలను, మనకు ఎదురయ్యే ఒక సమస్యలను దాటాలంటే మనము చిన్న స్థితిలో ఉన్నప్పుడు నేర్చుకున్న అనుభవాలు అనేవి మనకు చాలా ఉపయోగపడతాయండి. అందుకే కొద్ది స్థితిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే మహాభివృద్ధి కలిగిన జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలా నడిపించడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఎందుకు ఇంకా నన్ను నడిపించట్లేదు, ఇంకా నా జీవితంలో అభివృద్ధి లేదు, ఇంకా దేవుడు ఎందుకు ఆపివేస్తున్నాడు, ఇంకా దేవుడు ఎందుకు నా విషయంలో ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చేసే ప్రతిదానికి కారణం అనేది ఉంటుంది. దేవుడు మనం తొందరపడే దేవుడు కాదు. ఎందుకంటే చిన్న వయసులో చిన్నగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్న అనుభవాలే కానీ, నువ్వు నేర్చుకున్న పాఠాలే కానీ వృద్ధి పొందిన అనంతరము ఎంతగానో అవి నీకు ఉపయోగపడతాయి. అలాంటి అనుభవాలతో నువ్వు నింపబడి మహాభివృద్ధిలో కూడా దేవుని మహిమపరిచే విధంగా నువ్వు ఉండాలని, నీ జీవితం మారాలని మాత్రమే దేవుని కోరిక, దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటి స్థితి నుండి మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా నేను ఆయన వర్ధిల్లింపజేసి నీ జీవితాన్ని క్రమంగా ఆయన వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందా? ఎన్నో కష్టాలు, కొద్ది స్థితిలో కూడా ఎన్నో కష్టాలు నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావు. భయపడకు. ప్రతి కష్టము నేను ఒక మంచి రూపాంతరంలోకి, ఒక మంచి రూపంలోనికి నిన్ను మలుస్తుంది. ఒక మంచి వెలుగైన జీవితం నీకు ఇస్తుంది. కంసాల చేతిలోనికి గనక బంగారం వెళ్ళి అది అగ్ని చేత దహించబడకపోతే దానికి ఒక కొత్త రూపము అది వచ్చేదే కాదు. కాబట్టి మనము కూడా దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు చిన్న స్థితిలో నుండి పైన స్థితిలోనికి మనం వెళ్తాం. కాబట్టి దేవుడు అలా మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి పడుతున్న ఈ సమయంలో మీరు ఎంత మాత్రం కుంగిపోకండి. దేవుడు ఏం చేసినా మన మేలుకే చేస్తారన్న ఒక ఆశతో ఒకనాడు కాకుండా ఒకనాడు దేవుడు నన్ను వర్ధిల్లింపజేస్తాడు, దేవుడు నన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా అస్సలు ఉంచడు అన్న ఒక విశ్వాసంతో ఎదురవుతున్న సమస్యలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసం అన్న ఒకే ఒక ఆయుధాన్ని మీరు చేతి పట్టుకుని మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే మీ అందరి విశ్వాసంతో దేవుడు బహుగా సంతోషపడి దేవుడు మీకు ఇస్తానన్న దానికంటే ఎక్కువగా దేవుడు మీకు అందించి మిమ్మల్ని బలపరుస్తాడు. అలాంటి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించి మీ జీవితంలో ఒక మెండైన దీవెనలు కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మాకు అందించినందుకు నీకు వందనాలు. మా స్థితి ఇప్పుడు కొద్దిగా ఉంది ప్రభువా. ఈ కొద్దిగా ఉన్న స్థితిలో తండ్రి మేము ఎంతో కష్టపడుతున్నాము, కానీ ఒకరోజు కాకుండా ఒకరోజు మహాభివృద్ధిలోనికి మమ్మల్ని మీరు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని కాకుండా నీ కోసం ఆశ పెట్టుకున్న వారిని, నీ కోసం ఎదురు చూసేవారిని, నీ యందు నిరీక్షణ కలిగిన వారిని కూడా కొద్ది స్థితిలో నుండి మహాభివృద్ధి కలిగిన స్థితిలోనికి మీరు తీసుకువెళ్తున్నారని ఈరోజు
ఈరోజు మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎంతమంది అయితే కొద్ది స్థితిలో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, వారందరినీ తండ్రి అనేకుల యందు తండ్రి, అనేకుల కళ్ళ ముందు తండ్రి యేసయ్య మీరు ఒక గొప్ప స్థితిలో మీరు ఉంచమని, నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.